హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీ టాక్స్. ఈ రోజుల్లో అందరికీ కామన్ ప్రాబ్లం హెయిర్ ఫాల్. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఈ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడం కోసం నేను మీతో సూపర్ రెమెడీని షేర్ చేస్తున్నాను. మరి చూసేయండి మీరు కూడా. దీనిలో జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. దీనికోసం కావలసినవి ఎర్ర మందారం పువ్వులు అండ్ అలానే కోకోనట్ ఆయిల్. ఈ రెండింటితో మీ హెయిర్ ఫాల్ అనేది డెఫినెట్లీ కంట్రోల్ అవుతుంది. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ముందుగా మందారం పువ్వులని తీసుకోవాలి. వాటి తొడిమల్ని తీసేసి జస్ట్ ఓన్లీ వాటి రేఖలను మాత్రమే సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్నటువంటి రేఖలను ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఈ రేకులతో పాటుగా కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసి ఫైన్గా మిక్సీ పట్టాలి. ఈ మందార రేకులు అనేవి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడంతో పాటు హెయిర్ బ్లాక్గా అవడానికి కూడా యూజ్ అవుతుంది. అలానే డాండ్రఫ్ అనేది కూడా ఉండదు. కోకోనట్ ఆయిల్ అనేది కూడా హెయిర్కి చాలా మంచిది. హెయిర్ని సాఫ్ట్గా ఉంచుతుంది, డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది. ఇదే విధంగా మిక్సీ పడుతూ ఉండాలి. మిగిలిన రేకుల్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టాలి. మనం తీసుకునే మందార రేకుల్ని బట్టి ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా వచ్చినట్లయితే ఇంకా ఆయిల్ యాడ్ చేసుకుని స్మూత్గా గ్రైండ్ చేయాలి. ఫైనలీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టిన పేస్ట్ని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వెంటనే హెడ్ బాత్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది జస్ట్ అప్లై చేసేసుకుని నార్మల్గా ఉంచేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ని అప్లై చేసుకుని ఆ నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసినా ఏ ప్రాబ్లం ఉండదు. హెయిర్కి మంచిగా పడుతుంది. మనకి కొంచెం స్టోర్ ఉండాలి అనుకుంటే కనుక మనం ఈ మిక్సీ పట్టుకున్న ఆయిల్ మందారం పేస్ట్ని ఒక ప్లేట్లోకి స్ప్రెడ్ చేసి కాసేపు ఎండలో ఉంచాలి. ఈ మందార రేకుల్లో ఉన్న తడి అనేది పోతుంది. ఎండలో పెట్టిన ఈ పేస్ట్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ ఉంటుంది. ఇది అప్లై చేసుకునే ముందు ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి ఒక 1/2 అవర్ తర్వాత పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే కనుక ఇలా పేస్ట్ చేసుకుని మనం హీట్ చేసుకున్నట్లయితే కొన్ని రోజులైతే ఎక్కువ రోజులు బయటనే నిల్వ ఉంటుంది. ఒక 1 అవర్ ఎండలో పెట్టిన తర్వాత పేస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆయిల్ అనేది కూడా సెపరేట్ అవుతుంది. ఈ విధంగా అప్లై చేసుకోవటం వలన డెఫినెట్లీ మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలానే హెయిర్ బ్లాక్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.